కేంద్రం నూతన విద్యా విధానం తీసుకొచ్చింది. తెలంగాణలో ఎందుకు అమలు కావట్లేదు? ఇప్పుడు తెలంగాణలో నూతన విద్యా విధానం ఇప్పుడు నూతన విద్యా విధానం తెలంగాణలో ఎప్పుడు అమలవుతుంది? పోనీ కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో ఏదన్నా లోపాలున్నాయా? ఎందుకు తెలంగాణలో అమలు కావట్లేదు? అయితే ఇప్పుడు నూతన విద్యా విధానం అనేది కేంద్రం ప్రవేశపెట్టినటువంటిది. న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా ఏముంటాయంటే సొంత ఎజెండా ఉండాలి, మా మార్కు పడాలి అనేది ప్రతి ప్రాంతీయ పార్టీలకు కానీ లోకల్ ఉన్నటువంటి రాష్ట్రాలకి, స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి ఆశ, కోరిక. ఇక్కడ ఏమవుతుంది, సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ను, ఇప్పుడు చాలా స్కీమ్స్ ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. అంటే ఆ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ గవర్నమెంట్కి ఏడే పేరు వస్తుందో, మరి మేము ప్రత్యేకంగా ఒక స్కీమ్, ఒక పాలసీ స్టార్ట్ చేస్తే ఆ మార్కు మాకు వస్తుంది, ఆ క్రెడిట్ మాకు వస్తుంది అనే భావనతో ఇప్పుడున్న ప్రభుత్వం కాదు, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడే మనకు ఆ పాలసీ వచ్చేసింది. అయితే ఆ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల వాస్తవంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వీళ్ళ స్వార్థం కోసం కేంద్ర ప్రభుత్వానికి పేరు రావద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధమైనటువంటి చర్యకు పాల్పడుతున్నాయి, అమలుకు సాధ్యం కాకుండా చేస్తున్నాయి తప్ప ఇంకా వేరే ఉద్దేశం ఇది కాదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ ఏస్తామని చెప్పి అప్పట్లో చెప్పినట్టుంది కదా! దీన్ని అధ్యయనం చేయాలి. నూతన విద్యా విధానం కేంద్రం తీసుకొచ్చింది. చేసి మనం రాష్ట్ర విద్యా విధానాన్ని తీసుకురావాలని. దాని మీదైనా ప్రాసెస్ నడుస్తుందా సరిగా? ఆ మధ్యన కూర్చున్నారు చాలామంది ప్రజాప్రతినిధులు, కమిటీ వేసి విద్యావంతులు, అవును. మా యూనియన్ లీడర్స్ను కూడా ఆహ్వానించడం జరిగింది. యూనియన్ ప్రతినిధులు కూడా వెళ్ళిండ్రు, చర్చలు జరిగినాయి, డిస్కషన్ జరిగినాయి, కానీ అమలుకు సాధ్యం నోచుకోవడం లేదు. కానీ వాళ్ళు ఏం పాలసీలు పెట్టినా, ఏం చర్చలు జరిపినా ఐస్టీజ్గా ఉన్నట్టు కేంద్రం ఏదైతే ప్రవేశపెడుతుందో ఆ నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రవేశపెడితే తప్ప అందులో ఉన్నటువంటి కొన్ని నిబంధనలు పక్కకెట్టి రాష్ట్రం ఒక కొత్త పాలసీని తీసుకొచ్చి వీళ్ళు కొన్ని పాయింట్స్ అందులో యాడ్ చేసి దాన్ని ఏదో అమలు చేద్దామని అనుకుంటే మాత్రం ఆ లక్ష్యాలను చేరవేరడం అనేది జరగదు. సార్ మీరు చెప్పండి. ఇప్పుడు టీచర్లకు సంబంధించి చాలా పెండింగ్ బిల్లులు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. చాలామంది టీచర్ల కూతుళ్ళు పెళ్ళిళ్ళయిపోయి, ఫంక్షన్‌లయిపోయి చాలామంది అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే గూడా అప్పులు జేసి ట్రీట్‌మెంట్ చేయించుకోవాల్సిన పరిస్థితి. నిజమేనా ఇదంతా పెండింగ్ బిల్లులకు సంబంధించి? 100కు 100% కరెక్ట్ అండి. ముందుగా పనిలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల సంగతి కాస్త పక్కకు పెడితే, రిటైర్డ్‌కి సంబంధించినటువంటి వాళ్ళు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత అయినా కూడా దాదాపు 7,000 పైన రిటైరీస్ కోర్టులను ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది, కోర్టులను ఆశ్రయించినా కూడా మళ్ళీ గవర్నమెంట్ అలాంటి బిల్లులను ఇవ్వకుండా మళ్ళీ వాళ్ళు రిటైరీస్ వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అనేటువంటిది అవుతుంది. కోర్టులను ఆశ్రయించినా ఫలితం లేనటువంటి పరిస్థితులలో ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితి అనేటువంటిది ఉంది. మీరు మొదటి డిఏ ప్రకటించిన తర్వాత 17 నెలల ఇన్స్టాల్మెంట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఒక 3 ఇన్స్టాల్మెంట్స్ వచ్చాయి, మిగతా ఇన్స్టాల్మెంట్స్ అన్నీ అట్లే ఆగిపోయాయి. తర్వాత కాలంలో వచ్చినటువంటి తర్వాత ఇన్స్టాల్మెంట్స్ ఇప్పుడైతే ఈ కొత్త డిఏ ప్రకటించిన తర్వాత సంక్రాంతికి 30 ఇన్స్టాల్మెంట్స్ అనేటువంటివి వచ్చాయి. దాదాపు పెండింగ్ బిల్లులు అనేటువంటివి. విషయం ఏంటంటే, జీతం ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల రెగ్యులర్ శాలరీ చేసుకోలేకపోతే సప్లిమెంటరీ శాలరీ చేసుకుంటే అసలు ఆ శాలరీ పడదు అనేటువంటి పరిస్థితిలోకి దాదాపు చేరుకుంది. అంటే ఏంటి దీనికి తేడా? రెగ్యులర్, సప్లిమెంటరీ అంటే సప్లిమెంటరీ బిల్స్ అంటే ఏంటంటే, రెగ్యులర్ శాలరీస్ అయితే ఇంతకుముందు మనకు అసెంబ్లీలో చెప్పారు కదా సార్, 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నామని చెప్పేసి. అంటే రెగ్యులర్ శాలరీస్ అనేటువంటి 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి. ఒక టీచరో, ఒక ఎంప్లాయో సెలవు పెట్టో, ఇంకేదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చో ఆ 1వ తారీఖు నాడు చేసుకోవాల్సిన జీతాన్ని 1వ తారీఖు తర్వాత చేసుకుంటే దాన్ని సప్లిమెంటరీ అంటారు. సప్లిమెంటరీ బిల్స్ అనేటువంటి రెగ్యులర్ శాలరీ కాకుండా మిగతాయి అన్నట్టు. సరెండర్స్ కావచ్చు, లేకపోతే మెడికల్ సంబంధించినటువంటి బిల్స్ కావచ్చు, ఎక్స్ట్రా చాలా రకాలైనటువంటి బిల్స్ ఉన్నాయనుకోండి. ఈవెన్ సప్లిమెంటరీలో శాలరీ బిల్స్ చేసినా కూడా అవి అసలు జమగా అన్నటువంటి పరిస్థితి లేదు. మాకు ప్రతిరోజు చాలామంది ఎంప్లాయీస్, మా టీచర్స్ అయితే సరెండర్ బిల్ పడలేదని, మెడికల్ రియంబర్స్మెంట్ పడలేదని, జీపే పార్ట్ ఫైనల్ క్లియరెన్స్ కాలేదని, టీఎస్జీఎల్ఐ క్లియరెన్స్ కాలేదని చెప్పేసి ప్రతిరోజు అనేక మంది ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తుంటుంది.
సార్ ఒక విషయం ఏంటంటే జీపీఎఫ్ అనేటువంటిది ఎంప్లాయీస్ తమ యొక్క జీతాల నుంచి కొద్ది వరకు కట్ చేసుకుంటారు. ఎందుకంటే భవిష్యత్తులో వాళ్ళకి ఏమైనా ఉపయోగం అవుతుంది అనేటువంటి ఆలోచన. అంటే ఎవరి డబ్బులు అవి? టీచర్లు వాళ్ళ ఉద్యోగులు డబ్బులే, ఉద్యోగుల డబ్బులని దాచిపెట్టుకుంటారు. అవి కూడా పార్ట్ ఫైనల్ పెట్టుకున్నా కూడా ఎప్పుడు అంటే వాళ్ళ డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వడానికి కూడా సంవత్సరాలు ఇప్పటికీ సరెండర్ బిల్స్ కావచ్చు, జీపీఎఫ్ కావచ్చు 2.5-3 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. హెల్త్ బిల్స్ కూడా సార్, మెడికల్ రియంబర్స్మెంట్ అదే పరిస్థితి. మెడికల్ రియంబర్స్మెంట్ అంటే ఏంది? హెల్త్ ఎంత ముఖ్యమో ప్రభుత్వాల యొక్క రెస్పాన్సిబిలిటీ అది. వాస్తవానికి ఎమ్మటే డబ్బులు అవి ఇచ్చేసేయాలి వాళ్ళు. సరే నువ్వు రియంబర్స్మెంట్ ఇస్తా అంటున్నావు, ఎంప్లాయీ ఫస్ట్ పెట్టుకుంటుండు డబ్బులు, తర్వాత అయినా బిల్లు సబ్మిట్ చేసినప్పుడు డిఎస్సిలో కొంత జాప్యం నెలల కొద్దీ, తర్వాత డిఎంఏలో జాప్యం అవుతుంది, 1 ఇయర్ తర్వాత శాంక్షన్ అవుతుంది. 1 ఇయర్ తర్వాత శాంక్షన్ అయిన తర్వాత ఎస్టీఓ ద్వారా మనం గవర్నమెంట్కి ఈక్యూపేర్కు బిల్ పంపిస్తే దాదాపు 1-2 సంవత్సరాలు అయినా కూడా అది క్లెయిమ్ కానటువంటి పరిస్థితి వస్తుంది. రీసెంట్ ఒక ఇన్సిడెంట్ చూసి హన్మకొండలో ఒక ఉద్యోగి ఆపరేషన్ కోసం 10 లక్షలు అప్పు చేసుకుని మరి అంటే ఈ బెనిఫిట్స్ రాక సూసైడ్ కూడా చేసుకుంటారు. రిటైర్మెంట్ చేసుకున్నారు. ఆ ఘటనలు కూడా చూసాం. వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? వాళ్ళు ఇప్పుడు రిటైర్మెంట్ సంబంధించిన బిడ్డల పెళ్లి మీరు అడిగారు కదా, బిడ్డల పెళ్లిలు అవి చేసుకోవాలంటే వాళ్ళకి రిటైర్మెంట్ చాలా మంది ఇల్లు కట్టుకొని ఉంటారు, బెనిఫిట్స్ వస్తాయి, ఈఎంఐస్ ఉంటాయి, రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అమౌంట్ రొటేషన్ అయితేనే ఎంప్లాయీస్ సంబంధించిన ఉంటాయి. చిన్న బిల్లులు కూడా సాక్షాత్ ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు కదా, ప్రతి నెల 700 కోట్ల రూపాయలు మేము విడుదల చేస్తాము. బిల్లులు 700 కోట్లు చేయకుండా 400 కోట్లు చేసినా కూడా చిన్న బిల్స్ అన్ని కూడా సబ్మిట్ అయిపోయి 700 కోట్లు చేస్తామంటారు కానీ అవ్వట్లేదు. అవి ఏది కావట్లేదు అసలు. చాలా వరకు నిజానికి కూడా సెక్రటేరియట్లో కూడా ఫైనాన్స్ శాఖకు పోయేటువంటి పరిస్థితి ఏముండదు. పోయినా కూడా కాగితం తీసుకొని అక్కడ ఉంటుంది. అంటే ఆ మీట ఈక్విబేర్ అనేటువంటి మీట అందరికీ అది సాధ్యం కానటువంటి పరిస్థితి అనిపిస్తుంది. ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వము మీ ద్వారా 1,00,000 లోపు ఉన్నటువంటి బిల్లులను సత్వరం, సరెండర్ బిల్స్ కావచ్చు, మెడికల్ బిల్స్ కావచ్చు, ఉద్యోగులు దాచిపెట్టుకున్నటువంటి బిల్స్ కావచ్చు, సిపిఎస్ సంబంధించినటువంటి డిఏ సంబంధించినటువంటి డిఫరెన్స్ సంబంధించినటువంటి బిల్స్ కావచ్చు, ఇవన్నీ సత్వరం చెల్లిస్తే వాళ్ళకి తాత్కాలికమైనటువంటి ఉపశమనం కలుగుతుంది. ఇట్లా పెండింగ్లో పెట్టుకోవడం వల్ల సార్ నిజంగా కూడా జీపీఎఫ్ ఇట్లా క్లియరెన్స్ చేయకుండా ఉంటే కోట్లాది రూపాయలు డిస్టర్బ్ అయ్యేటానికి అవకాశం ఉన్నటువంటి ఉంది. ప్రభుత్వం దాన్ని నిర్వహించడం కూడా చాలా కష్టమైనటువంటి పని అవుతుంది, చేతులెత్తేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎప్పుడు అమౌంట్ అప్పుడు క్లియర్ చేసుకోవడం మనకు కూడా సార్, కుటుంబంలో కూడా గత ప్రభుత్వం దగ్గర నుంచే పెండింగ్ ఉంటూ వస్తున్నాయా లేకపోతే ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిందా ఎక్కువ? పెద్ద మార్పు ఏమీ లేదు, ఒకటే మార్పు ఏంటంటే చెప్పారు కదా సార్, గ్రేట్ అచీవ్మెంట్ ఏంటంటే గర్వకారణం జీతం వస్తుందనే దానికే సంతృప్తి బహిరంగంగా అసెంబ్లీలో చెప్పేటువంటి పరిస్థితి. ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ పెద్ద తేడా అనేటువంటిది ఏం లేదు. కాకపోతే వాళ్ళు 8 సంవత్సరాలు వచ్చినటువంటి అసంతృప్తి వీళ్ళకి 2 సంవత్సరాలు వచ్చింది, అంతే సార్ తేడా. మీరు చెప్పండి, ఇప్పుడు పెన్షన్ల బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఎన్ని ఆందోళనలు చేస్తున్నాం. మొన్న రీసెంట్గా కరీంనగర్ చెందిన ఉపాధ్యాయ సంఘాలు రిటైర్మెంట్ వాళ్ళు కూడా జూబ్లీ హిల్స్ బైపోలో నామినేషన్ వేశారు. అంటే ఎన్ని రకాలుగా ఆందోళనలు చేసినా, నిరసనలు వివిధ రూపాల్లో తెలిపినా కానీ మీకు రావాల్సింది అసలు వస్తుందా వీళ్ళకి సంబంధించి? 100% వస్తలేదు. ఎట్లా అంటే వాళ్ళు ఇప్పుడు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగుల పరిస్థితి ఎట్లుందంటే ఆయన చాలా డిప్రెషన్ గురై, ఇప్పుడు ఏమున్నా లేకున్నా మనిషికి ఆర్థిక అవసరాలు అనేది తీర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఉంటే బతకడం కష్టం. కామన్గా ఏంటంటే ఒక వ్యక్తి రిటైర్డ్ అయిన తర్వాత, రిటైర్డ్ కాకముందు ఆయన ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆఫ్టర్ రిటైర్మెంట్ నేను ఏం చేయాలి, రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు, వచ్చే ఇన్కమ్ తగ్గుతుంది, సాలరీ తగ్గుతుంది, నా బిడ్డకేమి ఇవ్వాలి. బిడ్డ కూడా చాలామంది రిటైర్డ్ అయినాక వరకట్నాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. రిటైర్డ్ అయిన తర్వాత పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుంది, ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటాడు, తనకున్న అప్పులు తీర్చుకోవాలని అనుకుంటాడు. ఎస్ ఇప్పుడు అందరికంటే ఎలాంటి స్వార్థం లేకుండా అడిషనల్ అమౌంట్ ఆశించకుండా ఏదైనా ఉద్యోగం ఉందంటే అది టీచర్ ఉద్యోగం. ఏదైతే ప్రభుత్వం పర్టికులర్గా ఏ సాలరీ అయితే ఇస్తుందో దాని మీద డిపెండ్ అయి ఉంటాడు. పర్టికులర్గా దానికి ఒక ఫిక్స్ బడ్జెట్ అనేది పెట్టుకుంటాడు, నెల బడ్జెట్ పెట్టుకుంటాడు. రిటైర్మెంట్ అయిన తర్వాత ఆ అమౌంట్ను నేను దేనికి యూజ్ చేయాలని ఒక ప్లాన్ చేసుకుంటాడు. అడిషనల్ ఇన్కమ్ ఉండదు ఆయనకు, అంతే కదా. అట్లాంటి క్రమంలో సంవత్సరాలు గడిచినా కూడా నువ్వు డబ్బులు ఇవ్వకపోతే 100 200 అడుగుతూ ఇస్తారండి ఎవరైనా? లక్షల కొద్ది అమౌంట్ ఎవరు ఇస్తారు? మరి ఆ అమౌంట్ ఎక్కడిది? అనుకోకుండా నువ్వు ఇచ్చే అటువంటి ఏదైనా బహుమత,
20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కష్టం చేసి, అవునా కదా, సరైన టైంకు టిఫిన్ చేయక ఫుడ్ అందినా అందకున్నా అవసరం ఉంటే ఉపవాసం ఉండైనా కూడా చాలామంది ఉపాధ్యాయులు ఇప్పటికీ వెహికల్ లేనటువంటి పరిస్థితి, అవునా కదా. చాలామంది మేడమ్స్ని చూస్తాం మనం పాపం ఇన్ టైంలో వెళ్ళాలంటే ఒక్కొక్కరు ఇప్పటికీ 317 జీవో ఎఫెక్ట్తోని 100-150 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇంటికాడ ఫుడ్ ప్రిపేర్ చేసుకుందంటే కూడా టైం ఉండదు, బ్రేక్ఫాస్ట్ చేయనటువంటి పరిస్థితి, ఇంటికి వెళ్ళిన తర్వాత డిన్నర్ చేయాలన్నటువంటి పరిస్థితి, టైర్డ్ అయి పడుకుంటారు వాళ్ళు 200 కిలోమీటర్ జర్నీ చేసినాక. అంటే ఇట్లాంటి ఇబ్బందులకు గురై అయినా కూడా రిటైర్డ్ అయినాకైనా మాకు ఒక సుఖం ఉంటుంది, ఆ డబ్బును పర్ఫెక్ట్ అవసరాలకు వాడుకుంటామనే ఆలోచన ఆశ పెట్టుకున్న సందర్భంలో ఆ మనీ రాకపోతే, సంవత్సరాల తరబడి నువ్వు ఇవ్వకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంది. పెద్ద ఆయన మూల కడతాడు, పెద్దమ్మ మూలకు పడుతుంది, పెళ్ళి కాని పిల్లలు ఎంతోమంది యువకులు 25-30 సంవత్సరాలు దాటిన పాప రిటైర్డ్ అయిన ఉద్యోగులు పెళ్ళి లేని పరిస్థితి, ఈఎంఐలు కట్టలేని పరిస్థితి, అప్పులు తీర్చలేని పరిస్థితి. ఒక నెల 2 నెలలు అంటే ఓపిక పడతారండి, సంవత్సరాల తరబడి ఎవరు ఓపిక పడతారు. ఆయన 700 ప్రభుత్వం 700 కోట్లు కేటాయిస్తే సరిపోదు, వాళ్ళు దశల వారి ఇవ్వాలన్నా కూడా 2000 నుంచి 3000 కోట్లు, 2000 నుంచి 3000 కోట్లు. అంటే ఇప్పుడు ఇచ్చేదానికి ఇంకొక 4 రెట్లు బడ్జెట్ కేటాయిస్తే ప్రతి నెల తప్ప ఈ సమస్యకు పరిష్కారం అనేది దొరకదు. మొత్తంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ వీళ్ళకు బిల్లులు కానీ రావాల్సినంత ఎంత ఉండొచ్చు? మేబీ ఎక్స్పెక్ట్ చేయలేము, క్యాల్కులేషన్ చేయలే, కానీ దాదాపు లార్జ్ అమౌంటే వచ్చేది ఉంది. అది ఇప్పుడు ప్రభుత్వం సడన్గా ఇచ్చే పరిస్థితి లేదు, విడతల వారీగా ఇచ్చుకుంటే విడతల వారిగా అయినా కూడా మనం సాటిస్ఫై చేయాలంటే, సాధ్యం కావాలంటే మినిమం నెలకు ఇప్పటి నుంచి కానీ ఒక 2000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తే తప్ప అది సాధ్యం కాదు.